స్తోత్రం తండ్రి, సర్వశక్తి గల ప్రభువా, మహిమ గల రాజా, నీకే స్తోత్రము నాయన. నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ ఆశీస్సులు ప్రభువా మా అందరిపై వినే ప్రతి ఒక్కరిపై దయచేయండి నాయన. నీ ఆత్మతో శక్తితో మమ్మల్ని బలపరచండి రాజా. నీ వాక్యపు ఆహారమును మాకు విస్తరించమని వేడుకుంటున్నాం. మీ కృప చూపమని వేడుకుంటున్నాం. మీ సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. మీరే మమ్మల్ని నడిపించండి ప్రభు. మీ వాక్యమును గట్టిగా గుర్తుపట్టుటకు, ధ్యానించుటకు కావలసిన వివేకమును, శక్తిని మీరు దయచేయండి. నీ సన్నిధిలో ప్రభా, నీ యొక్క ఆలయంలో ప్రభా తండ్రి ప్రభ మేము ఉండి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ శక్తిని, మీ ఐశ్వర్యమును, మీ చెప్పశక్యము గాని పరలోకపు ఐశ్వర్యమును మాపై మెండుగా దయచేయండి నాయన. ఓ కృపలో ఐశ్వర్యవంతుడైన దేవుడు అవుతండి. ఓ నీ కృప అనే ధనం మాకు కావాలి ప్రభా. ఓ దేవా తండ్రి ప్రభా, నీ వాక్య జ్ఞానము అనే ధనం మాకు కావాలి నాయన. ఓ తండ్రి ప్రభా, నీ ఆత్మీయ విశ్వాసం అనే ప్రభా, ఓ తండ్రి ప్రభా, ఆత్మలోని ఆత్మీయ క్షేత్రములు అనే ధనం మాకు కావాలి నాయన. మీరే మమ్మల్ని నడిపించండి, బలపరచండి, కృపచూపమని ఈ దినమున నీ వాక్యంతో, మీ వాక్య జ్ఞానముతో మమ్మల్ని ఇంకనూ ప్రభా సమృద్ధులుగా చేయమని, మాలో ప్రభా ఇంకనూ లోపములు, బలహీనతలు సమస్తమును తీసివేసి నాయన నీ వైపు నడిచే కృపను మాకు దయచేయమని మమ్మల్ని మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గురించి మీతో ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతడి సమాధి నేటి వరకు మనవచ్చునున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమయ్యున్న దేవా, ఈరోజు ఈ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించండి. వినేవారికి ప్రభా, వినబోచున్న వారికి, భవిష్యత్తులో వినేవారికి కూడా ప్రభా తండ్రి నీ యొక్క అభిషేకం ప్రభా వారిని పట్టుకొని నడిపించాలని నువ్వే సహాయమును దయచేయండి నాయన. నీతి సూర్యుడా, బలసూర్యుడా, యుద్ధ సూర్యుడా, మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడైన రాజా, నీకే స్తోత్రము నాయన. ఓ దేవా తండ్రి, నిన్ను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి ప్రభా ఆరాధించే కృపను మాకు దయచేయండి నాయన. నీ వాక్యాన్ని మాకు విస్తరించండి ప్రభా. నీ వాక్య జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. నీ వర్తమానమును మాకు దయచేయండి ప్రభా. ఈ సాతానుని ఏదేనిలో ప్రభా తండ్రి ప్రభా, ఈ లోకంలో మేము ప్రభా తండ్రి ప్రభా, ఓ తండ్రి ఒక కారణం చేత పెట్టబడ్డాం. ఓ నేను దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడి ఉన్నాను, అది పొందుకొనవలనని ఓ అని పౌలు ప్రయాసపడుతున్నానని చెప్పినట్లుగా ప్రభా, దేని కొరకు నువ్వు మమ్మల్ని ఇక్కడ పెట్టావో నాయన, ఏ కారణం చేత మమ్మల్ని ఇక్కడ ఉంచావో ప్రభా, ఆ లక్ష్యాన్ని మేము చేరుకునేవారుగా మార్చండి ప్రభా. ఆ గురి వద్దకు మేము బయలుదేరి వెళ్లేవారుగా మార్చండి నాయన. నీతి సూర్యుడా, బలసూర్యుడా, యుద్ధ సూర్యుడా, మహిమ కలిగిన దేవుడా, మహోన్నతుడైన రాజా ప్రభా, మేము గురి వద్దకు చేరువారుగా మమ్మల్ని మార్చండి నాయన. నీ ఆత్మతో, శక్తితో మమ్మల్ని బలపరచండి ప్రభా. ఓ నీ గొప్ప కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిని మాకు దయచేయండి. ఓ నీ యొక్క వాక్యపు జ్ఞానమును మాకు దయచేయండి. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించండి. ఇంకా నువ్వు నమ్మకస్తులైన సైనికులుగా మమ్మల్ని మార్చండి రాజా. మీరే మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. సరే పిల్లరా, మనం రాజుల గ్రంథం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే మనం కూడా మరి రాజులైన యాజక సమూహమై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. మరి రాజు గురించి తెలుసుకోవటం, రాజుల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. ఒక సేవకుడికి సేవకుల గురించి తెలుసుకోవాలా, ఒక విశ్వాసుల గురించి తెలుసుకోవాలా. అలాగే మనం మరి దేవుని యొక్క రాజులం. అది కూడా తాత్కాలికంగా ఉండిపోయే రాజులు కాదండి, మనము దేవునితో నిత్యము ఉండబోయే రాజులు. మన పాలన 1000 ఏళ్ల పాలన మొత్తం ఉంటుందని బైబిల్ చెప్తుంది. 1000 ఏళ్లు పరిపాలన చేసే రాజులు. ఒక 20 సంవత్సరాల భూమి మీద ఇప్పటి వరకు మన భారతదేశాన్ని ఏలిన రాజుల్లో భారతదేశాన్ని ఎక్కువ కాలం పాటు ఏలిన రాజు ఎవరంటే అశోక చక్రవర్తి. మరి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం మరి ఏలినటువంటి ఆయన ఒక్కడే 55 సంవత్సరాలు రాజుగా ఏలాడు. మరి దీర్ఘకాలం ఇండియాను పరిపాలించిన చక్రవర్తి ఆయన.
మరి ఆయన తర్వాత మరి హర్షుడు అని చాలామంది ఉన్నారు. కానీ మెయిన్ ఎక్కువ నాకు తెలిసినంతట్లో ఎక్కువ కాలం ఇండియాని పరిపాలించిన రాజు 57 సంవత్సరాలు అనుకుంటా. ఐ థింక్ 55, 57 చాలా కాలం పరిపాలించిన రాజు ఆయన. మరి చూడండి ఎంతకాలం ఉన్నా 50 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో రాజుగా ఉన్నాడంటే చాలా గొప్ప విషయం. మరి అదే చాలా గొప్ప విషయం అయితే మనం 50 ఏళ్ళు కాదు, మనం 1000 సంవత్సరాలు ఈ భూమికి రాజుగా ఉండబోతున్నాం. 1000 ఏళ్లే కాదు ప్రియులారా, నిత్యత్వంలో కూడా మనం రాజులుగా అధికారులుగానే ఉంటామని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ రాజులుగా ఉండబోయే వారము మరి రాజుల గురించి, మరి బైబిల్ గ్రంథంలోని రాజుల చరిత్రల గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినది. ఆల్రెడీ రాజుల గ్రంథాన్ని కొద్ది రోజుల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రాజుల గ్రంథంలోని అనేకమైన అంశాలు చాలా ఆత్మీయంగా మనల్ని మేలుపరిచేవి. అలాగే సంఘం అనేది క్రీస్తు యొక్క రాజ్యం. మరి ఆనాడు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అన్నాడు. ఆయన ప్రసంగం చేశాడు. ఒక సందర్భంలో వచ్చినప్పుడు పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు ఆయన. ఆ తర్వాత పరలోక రాజ్యం మీలో ఉంటుంది అన్నాడు ఆయన. పరలోక రాజ్యం, మరి పరలోక రాజ్యం అంటే దేవుడు రాజుగా ఉన్న రాజ్యం. భూమి మీద కొంతమంది మనుషుల లోపల దేవుడు తన ఆత్మను పెట్టి వాళ్ళని ఆయన రాజుగా ఉండి ఇప్పుడు పరిపాలన చేయటం. ఇప్పుడు ఆయన మనలో రాజుగా ఉండి మనలో ఆయన కొంతమందిని ఏలుచు ఆయనే రాజుగా పరిపాలించే సమయాన్ని ఇప్పుడు మనం పరలోక రాజ్యం అంటున్నాం. అందుకే పరలోక రాజ్యం అనేది పెంతెకోస్తు దినాన స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ పరలోక రాజ్యము పరలోకపు రాజు మానవుడిగా రావడంతో ప్రారంభమైంది. తర్వాత ఆయన మరణ పునరుద్ధానాల తర్వాత ఇదిగో ఇక కొద్ది కాలానికి లోకము నన్ను చూడదు, మీరు నన్ను చూస్తారు, నేను మీతోనూ మీలోనూ ఉంటాను అని చెప్పి ఆయన పైనుంచి పరిశుద్ధాత్మను పొందేంత వరకు, పైనుంచి శక్తిని పొందేంత వరకు మీరు ఎదురు చూడండి అని తన శిష్యులందరికీ 500 మందికి పైకి వెళ్ళిపోయే ముందు చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు శక్తి నొందెదరు గనుక మీరు యోదయలోను సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురు అని. అంటే పరలోక రాజ్యం అనేది ఇట్ ఈస్ ఎ కింగ్డమ్ ఆఫ్ పవర్, అది శక్తితో కూడిన రాజ్యం అని. అలాగే ఇట్ ఈస్ ఎ కింగ్డమ్ ఆఫ్ విట్నెస్, ఆయన్ను గురించి సాక్ష్యం ఇచ్చే రాజ్యం. మనల గురించి మనం సాక్ష్యం చెప్పుకునేది కాదు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చిన తర్వాత మీరు నాకు సాక్షులై ఉందరు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అన్నాడు. పరిశుద్ధాత్మ వస్తే మనం ఆయన్నే గణపరుస్తాం, క్రీస్తునే గణపరుస్తాం, క్రీస్తునే హెచ్చిస్తాం, క్రీస్తునే మనము ఎప్పుడు ఆరాధిస్తాం. ఆయనే మన జీవితంలో ప్రధానంగా ఉంటాడు. సో ఇదంతా పరలోక రాజ్యం గురించి. సో ఈ పరలోక రాజ్యంలో మరి మనల్ని దేవుడు రాజులుగా పిలిచాడు. అయితే ఈ పరలోక రాజ్యానికి పునాది దేవుడు అబ్రహాముతో వేశాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. నిజాంకి ఆదాం పడిపోయినప్పుడే దేవుడు మాటిచ్చాడు, ఆయన మనుషునిగా, ఆయన ఒక మానవునిగా వచ్చి ఆయన జీవిస్తానని, స్త్రీ సంతానంగా ఆయన వస్తానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని 2000 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి వాగ్దానం చేసి, నీ కుటుంబంలో నేను మానవునిగా వస్తాను, నీ కుటుంబంలో రాజులు కూడా వస్తారని చెప్పాడు. నిజానికి ఆ రాజులు క్రీస్తు మరియు ఆయనతో పాటు వచ్చే రాజులే. ఆయనను సాతాను ప్రజల లోపల ముందుగానే ఈ తలంపులు తెలుసుకొని, ప్రజల లోపల ముందుగానే క్రీస్తుగా దేవుడు రాజుగా, దేవుడు రాక మునిపే సాతాను తలంపుల్లో పెట్టి ఒక మానవుని రాజుగా కోరుకోమని ఇజ్రాయేలీని సాతాను పురికొల్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు ఇజ్రాయేలీలు రాజుని అడిగిన తలంపు అది దేవుని నుంచి వచ్చింది కాదు, సాతాను నుంచి వచ్చింది. మనకి 7 సంఘకాలాల పుస్తకంలో కూడా ఈ అంశాన్ని స్పష్టంగా సెలవిస్తూ ఉంటాడు. సాతాను వాళ్ళల్లో దూరి ఒక మానవ నాయకత్వాన్ని, మానవ వ్యవస్థని అక్కడ వాళ్ళని అడుగుతా ఉన్నాడు అని. సరే ప్రియులారా, ఏది ఏమైనా దేవుని ప్రణాళిక, దేవుని తలంపులు, దేవుని ఆలోచన అన్నడు మారనిది. ప్రజలు మానవుని నాయకునిగా అడిగినా, మానవుని రాజుగా అడిగినా కానీ దేవుడు మాత్రం తన చిత్తాన్ని, తన తలంపుని మార్చుకోలేదు. తన అనుమతి చిత్తంతో రాజులను ఇచ్చాడని మనకి ఆల్రెడీ హోషేయ గ్రంథంలో ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఇన్ మై యాంగర్ డిడ్ ఐ గేవ్ యూ కింగ్, ఇన్ మై ర్యాత్ ఐ రిమూవ్డ్ హిమ్ అని. నాకు కోపం వచ్చి మీకు రాజులను ఇచ్చానని ఇజ్రాయేలీలు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి రాజు, నిజమైన రాజు దేవుడే, నిజమైన రాజు ఆయనే. కానీ వాళ్ళకి దేవుడు మరి వాళ్ళు కోరుకున్నట్టుగా రాజునిచ్చాడు. ఆ రాజు పడిపోయేలా చూశాడు. తర్వాత తన హృదయానుసారమైన వ్యక్తిని, ఆయనకి ఇష్టమైన వ్యక్తిని, ఆయన మనసుకి దగ్గరగా ఉన్న వ్యక్తిని మరి దావీదుని ఎన్నుకొని దేవుడు కోరుకున్నటువంటి రాజు, దేవుడు కోరుకున్నటువంటి నాయకుడు భూమి మీద ఎలా ఉండాలో చెప్పుకుంటా వచ్చాడు. ఇది ప్రతి నిజ సేవకునికి, ప్రతి నిజ విశ్వాసికి కూడా ఒక మాదిరి ప్రియులారా. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరిగా పిలిచాడు. దావీదు తన ప్రజల్ని వాక్యంలోకి ఎక్కువ నడిపించాడు.
వాక్యంలోకి. ఎందుకంటే దేవుడు పేతురుని కూడా అడుగుతా ఉన్నాడు, పేతురు నువ్వు వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని. వీళ్ళ 11 మంది కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఆ 10 మంది కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నప్పుడు, అవును ప్రభువా ఇది నీవే ఎరుగుతావు అన్నాడు. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ పని చేయి అని, ఫీడ్ మై షీప్. ఇఫ్ యు రియల్లీ లవ్ మీ, ఫీడ్ మై షీప్. నా గొర్రెల్ని మేపు. ఆ గొర్రెల్ని మేపటం ద్వారా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఇళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని ఐ విల్ అండర్స్టాండ్, నాకు అర్థమైద్ది అని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మళ్ళీ అడిగాడు. అయితే నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రె పిల్లల్ని, మూడోసారి గొర్రె పిల్లల్ని కాయి, గొర్రె పిల్లల్ని మేపు, గొర్రె పిల్లల్ని కాయి, గొర్రెల్ని మేపు. ఇది దేవుడిని మనం ప్రేమిస్తే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం. వాళ్ళని దేంతో మేపాలి? వాళ్ళని సిద్ధాంతాలు, నియమాలు, ఆచారాలు, కట్టడలు వీటితో కాదు, దేవుని ప్యూర్ వర్డ్, పూర్తి వాక్యం అనే ఈ కల్మషం లేని వాక్యం, వాక్యం నాట్ డైల్యూటెడ్, నాట్ డీవియేటెడ్. డైల్యూట్ కాని వాక్యం, అలాగే డీవియేట్ కాని వాక్యం, ఈ రెండు అలా ఉన్నటువంటి వాక్యంతో వాళ్ళని పోషించమని. మన ఫెయిత్ డైల్యూట్ కాకూడదు, మన విశ్వాసం డైల్యూట్ కాకూడదు, మనం చెప్పే వాక్యంలోని ఆ గద్దింపు డైల్యూట్ కాకూడదు. అంత డైల్యూట్ కాని పరిశుద్ధమైన వాక్యాన్ని, అలాగే డీవియేట్ కాని బోధ, ఈ వాక్యం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగని అటువంటి బోధని ప్రజలకు బోధించమని. సరే ప్రియులారా, మరి దేవుడు కోరుకున్నటువంటి లీడర్షిప్, దేవుడు కోరుకున్నటువంటి నాయకత్వం ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుడు పర్పస్, అక్కడ రాజుల్ని పిలిచాడు, ఈరోజు మినిస్ట్రీగా సేవకుల్ని కానీ, ఈరోజు విశ్వాసులను కానీ మనల్ని పిలుస్తున్నాడు. కానీ ఈరోజు మనల్ని పిలుస్తున్న ఒక పిలుపు వెనకాల ఒక ఉద్దేశం ఉంది, ఒక తలంపు, ఒక ప్రణాళిక ఉంది. స్పిరిచువల్ లీడర్షిప్ ఈజ్ విత్ బర్డెన్. అది ఒక రెస్పాన్సిబిలిటీతో ఇవ్వబడింది. ప్రవక్త, గాడ్స్ గిఫ్ట్స్, ఎవ్రీబడి ట్రై టు సీక్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, బట్ దే డోంట్ నో వాట్ ద గిఫ్ట్ ఈస్. గిఫ్ట్స్ ఆర్ వేరిసమ్. ఆయన ఇక్కడ సెలవిస్తూ, ప్రతి ఒక్కళ్ళు దేవుడు గిఫ్ట్లు కావాలి, గిఫ్ట్లు కావాలి, దేవుడు నాకు పవర్ ఇచ్చి, నాకు స్వస్థతలకి, అద్భుతాలకి పవర్ ఇచ్చి, లోకానికి నన్ను పంపించి, నన్ను సేవలో వాడుకుంటే బాగుండు, దేవుడు నన్ను గొప్ప బలంగా వాడుకుంటే బాగుండు అని అంటాడు. నీకు నిజంగా పవర్ అంటే ఏంటో తెలీదు. నువ్వు ఆనందిస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, షౌటింగ్, స్క్రీమింగ్ చేస్తున్నప్పుడు, యూ థింక్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నో, దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. బట్ పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ స్కారీ. చాలా మంది వాక్యం చెప్తున్నప్పుడు హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ అని చాలా సంతోషంతో కేకలు వేస్తున్నప్పుడు అది దేవుని శక్తి అనుకుంటారు. అది దేవుని శక్తి కాదు, అది దేవుని ఆశీర్వాదం. బట్ దేవుని శక్తి నిన్ను భయకంపితులను చేస్తుంది, నువ్వు భయపడేలా చేస్తుంది. ప్రవక్త జీవితంలో ఎంతగానో దేవుని సన్నిధిని అనుభవించాడు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చూశాడు. ఒక్కసారి 15 మంది, అక్కడ 15 మంది బెడ్ల మీద ఉన్న వాళ్ళు అలా ఒక్క ప్రార్థన చేస్తగానే ఆ వ్యాండలియా అనే ఊర్లో, ఇల్లినాయిస్ రాష్ట్రంలో 15 మంది అలా లేకపోవటం చూశాడు. ఒక్క మీటింగ్లో 30,000 మంది బాప్తిస్మం పొందడం చూశాడు. క్రీస్తుని 3 సార్లు దర్శనంలో చూశాడు. కానీ ఆయన 7 ముద్రలు విప్పటానికి ఆ దర్శనం దగ్గరకు ఆయన తీసుకెళ్ళినప్పుడు అది ఆయన ప్రాణం పోయి అంత భయానికి గురి చేసింది. ఆయనలో హోలీ ఫియర్ని తీసుకొచ్చింది. ఆ ప్రవక్త యెషయా కూడా దర్శనంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ దేవుని సన్నిధిని అనుభూతి చెందుతున్నప్పుడు, ఆ దేవుని పవర్ ఆఫ్ గాడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దాన్ని భయానికి గురి చేసి, అంటూ మీ, అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు కలవాడిని నడిచాడు. ఈరోజు చాలా మంది ఆ వాక్యంలోని ప్రత్యక్షతలు, మర్మాలు, వాక్యంలోని దాచబడిన సంగతులు వివరిస్తున్నప్పుడు ఆనందిస్తూ కేకలేస్తూ ఇదే దేవుని శక్తి అనుకుంటారు. దట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, నాట్ పవర్ ఆఫ్ గాడ్. అది కేవలం దేవుని శక్తి. అయితే దేవుని మినిస్ట్రీ, పరిచర్య అన్నది ఇట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. అది నిన్ను, అది ఒత్తిడికి గురి చేస్తుంది, అది నిన్ను ఒక బాధకి, ఒత్తిడికి గురి చేస్తుంది. ఇక్కడ రాజుల గ్రంథంలో చాలా ఈజీగా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు రాజులు అవటానికి చాలా ప్రయత్నించారు పిల్లలు. కొన్నిసార్లు వాళ్ళు రాజు అవటానికి ముందున్న రాజుని వాళ్ళు చంపేసి, అతనికి సంబంధించిన పురుషుడు ఎవరూ లేకుండా చంపేసి వీళ్ళు రాజు అనేది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ రాజ్యం 2గా చీలిపోయిన తర్వాత యెరోబాము తర్వాత బయషా అని వచ్చాడు. బయషా ఏం చేశాడు? యెరోబాముకి పురుషుడు ఒక్కడు కూడా లేకుండా, యెరోబాములో రాజు అవుతాడు అనే సోర్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళ మొత్తాన్ని చంపేసి ఆయన రాజు అవుతున్నాడు. ఈరోజు చాలా మంది ఒక సంఘం చీలిపోయి ఇంకొక సంఘం పెట్టి ఇంకొక సంఘంలోకి వెళ్ళిపోగానే ఏం చేస్తారంటే, ఆ ముందున్న సేవకుడి ప్రభావం ఏమీ లేకుండా, ఆ
ఆ సేవకుడి మీద కనీసం మంచి మాట కూడా చెప్పకుండా, మంచి వాళ్ళ గురించి ఫేవర్గా మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా, వాళ్ళని మాటలతో, వాళ్ళని వాక్యంతో, వాళ్ళని ప్రసంగాలతో చంపేసి వీళ్ళు తమ మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటారు. ఈ సంగతులన్నీ మనకు అక్కడ రాసుల గ్రంథంలో కనపడుతున్నాయి. ఈవెన్ యెరోబాముకి దేవుడే పరిచర్యనిచ్చాడు. దేవుడే పరిచర్యనిచ్చినా కానీ ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉంది. దేవుడే ఆయన్ని అహియా ప్రవక్త ద్వారా పిలిచి, ఇదిగో ఇజ్రాయేల్ యొక్క 10 గోత్రాలని నీకు ఇస్తున్నాను అన్నాడు. 10 గోత్రాలని నేను నీకు తీసిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఆల్రెడీ సొలొమోను దగ్గర ఆయనకి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ఆయన కూర్చున్న సాక్ష్యాన్ని బట్టి సొలొమోను ఆయన చంపాలని ప్రయత్నించడం, ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోవటం. సో అది దావీదుకి, సౌలుకి ఎలా జరిగిందో, సౌలు దావీదుని ఎలా చేశాడు, అలాగే సొలొమోను కూడా యెరోబామును చేస్తున్నాడు. ఇంతగానే ఉంది. కానీ తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. అక్కడ కూడా సౌలు చనిపోయిన తర్వాత దావీదు తిరిగి వచ్చాడు. కానీ ప్రజలు దావీదుని రాజును చేసుకుంటా, దేవుడు దావీదుని బలపరుస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ యెరోబాము ప్రజలు తన వైపు ఉండగానే వెంటనే రాజు మీద తిరుగుబాటు చేశాడు. నాకు పిలుపు వచ్చింది అని తెలియగానే వెంటనే వెళ్ళిపోయి కాపరి మీదకి తిరుగుబాటు చేసి వెంటనే వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయి ప్రజల్ని తన వైపు, తనకు ఫేవర్గా ఉన్న ప్రజలను తను తీసుకొని వెంటనే అక్కడ తీసుకొని, చూడండి ఎలా హౌ యువర్ మినిస్ట్రీ ఈజ్ బిల్టప్, ద ఫౌండేషన్, ద బిగినింగ్, అది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ చాలా కనపడుతుంది. ఈరోజు నేను మెయిన్ ధ్యానించాలనుకున్న అంశం ద పర్పస్ ఆఫ్ ద ట్రూ మినిస్ట్రీ, ద ట్రూ లీడర్షిప్, ద పర్పస్ ఆఫ్ ట్రూ లీడర్షిప్. ఇక్కడ నిజమైన బాధ్యత, నిజమైన భారం, నిజమైన పిలుపు వాళ్ళని భయానికి గురి చేస్తుంది, ఒత్తిడికి గురి చేస్తుంది. కానీ అందుకే ఆ నిజమైన పిలుపు కలిగిన వాళ్ళు పారిపోవటానికి ప్రయత్నించడం, దూరంగా ఉండటానికి ప్రయత్నించడం, దాని నుంచి బయటికి వెళ్ళిపోవాలని చూడటం. ఎందుకంటే ఆ ఒత్తిడి, ఈ కాల ప్రవక్త కూడా కొన్నిసార్లు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆ నరాలు ఆయనకి నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోయి ఒక సందర్భంలో ఆయన అడవుల లోపలికి వెళ్ళిపోయి ఒక 6 నెలలు రెస్ట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ దేవుని ఆత్మ అంటాడు, ఓ యు ఆల్ వాంట్ పవర్ ఆఫ్ గాడ్, ఈ నాలో ఉన్న గిఫ్ట్స్, ఈ పవర్ ఆఫ్ గాడ్ ఇవన్నీ మీలో ఉండాలని ఆశపడుతున్నారు, కానీ ఇక్కడ పడే ఒత్తిడి ఏంటో మీకు తెలియదు అని. ఈ ఒత్తిడి ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, ఒక కుండని, ఒక ట్యాంక్ నీళ్లు ఉన్నాయి. ఆ ట్యాంక్ నీళ్లని కింద పెడితే, దాని పక్కన పైప్ పెడితే ఒత్తిడి కొంచెమే ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ పైన ఆ ట్యాంక్ పెట్టి ఒక చిన్న పైపు కిందేసి పైపుని ఆన్ చేయి, ఫోర్స్ పెరిగిద్ది. ఆ ట్యాంక్ నీళ్లని ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పైన పెట్టి ఇప్పుడు ఆ పైపుతో కింద ఆన్ చేయి, ఫుల్ స్పీడ్ అవుద్ది. దాన్నే ఒక 100 అంతస్తుల బిల్డింగ్ పైన పెట్టి కింద పైపు ఆన్ చేయి, ఫుల్ ఫోర్స్ పెరుగుద్ది. ప్రభుత్వం అన్నాడు, ఇట్లా ఒక ట్యాంక్ నీళ్లు కాదు, ఒక పెద్ద సముద్రం అంత నీళ్లని పైకి తీసుకెళ్లి ఆ పరలోకం అనే దాని దగ్గర తీసుకెళ్ళు. ఆ పరలోకం నుంచి చిన్న అవుట్లెట్, ఒక పంపు ఒకటి ఇక్కడ రిలీజ్ అవని, అక్కడి నుంచి ఎంత ఫోర్స్తో వస్తూ ఉంటుంది. అందుకని హైట్ బాగా పెరిగినప్పుడు, బాగా పెద్ద అపార్ట్మెంట్లు, 40-40 అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు కింద ప్లాస్టిక్ పైపులు పెట్టడానికి ఇష్టపడరు వాటర్కి. ఎందుకంటే ఆ ఫోర్స్కి, ఆ 40 అపార్ట్మెంట్లు పైనుంచి కింద వాటర్ ఫోర్స్ కొడుతున్నప్పుడు అది ఆ పైపులు కూడా పగిలిపోతాయి, కొన్నిసార్లు తట్టుకోలేవు అన్నాడు. అక్కడ ఇంకా గట్టి పైపులు, ఐరన్ పైప్స్, స్ట్రాంగ్గా ఉండే పైప్స్, అల్యూమినియం పైప్స్ కానీ ఏదైనా పైపులు వేయడానికి ఇష్టపడతారు. మరి దేవుని ఆత్మ ఆ పరలోకం నుంచి, అంత హెవీ వెయిట్ నుంచి ఒక్క మానవ పాత్రలో నుంచి అది ఫోర్స్ చేస్తున్నప్పుడు ఆ సేవకుడిని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుందని. నిజమైన పిలుపు, నిజమైన మినిస్ట్రీ, ప్రజల్ని నడిపించడానికి పిలిచిన మినిస్ట్రీ, అది ఒత్తిడికి గురి చేసేది. ఆ సేవకుడిని కొన్నిసార్లు రాత్రులు నిద్రపోనివ్వదు, కొన్నిసార్లు అతనికి మనసు సంతోషంగా ఉండనివ్వదు. అక్కడున్న ఆత్మల్లో ఒకరు తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, వారు అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు. రెండోది, అన్నిటికంటే మించి ప్రియులారా, ఇజ్రాయేల్ని పిలిచినప్పుడు దేవుడు ఒక పిలుపుతో పిలిచాడు. ఇక్కడ చూడండి, రాజుల గ్రంథంలోనే మనకి ఎక్కువ నాయకులు అవటానికి వాళ్ళు ఇట్లా ముందు వాళ్ళని
చంపేసి వీళ్ళు అవటం. నిజానికి అప్పటి వరకు అబ్రహాం మొదలుకొని రాజుల గంధం వరకు లీడర్స్ అవటానికి వాళ్ళు ఎక్కడ ట్రై చేసినట్టుగా కానీ ఎక్కడ ప్రయత్నించినట్టు కూడా కనపడతాం. మనం ఆల్రెడీ ఈ సంగతులు ధ్యానించుకున్నాం. న్యాయాధిపతుల కాలంలో కానీ మోషే కాలంలో వాళ్ళు ప్రయత్నించారు కొంచెంసేపు, కానీ తర్వాత యెహోషువ కాలంలో కానీ ఎక్కడ కూడా. కానీ రాజుల గంధంలో రిపీటెడ్గా కనపడుతుంది వాళ్ళు నాయకులు అవ్వాల్సింది. ఎందుకంటే అక్కడ ప్రజలపై అధికారము, 2 ఫైనాన్షియల్ అధికారము, అలాగే ప్రజలపై వాళ్ళకి గౌరవం, ఇవన్నీ వచ్చి రావటం చూసిన తర్వాత అనేక రకమైన సంగతులతో వాళ్ళు వస్తారు. కానీ స్పిరిచువల్ లీడర్షిప్ వీటితో మాత్రమే కూడుకున్నది కాదు. ఇక్కడ దావీదు దేవుడు ఆయనతో ఒట్టు పెట్టుకున్న సంగతి దేవుడికి తెలుసు. తను ఎరిగి దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడు. నీ సంతతిలో నుంచి నేను వస్తాను, నీ సంతతిలో నుంచి నేను మనిషిగా వస్తాను, నేను మానవునిగా నిజమైన రాజుగా నేను వస్తాను అని దేవుడు ఆయనతో ఒట్టు పెట్టుకున్న సంగతి ఆయన ఎరుగుని ప్రియులారా. సో ద మెయిన్ మినిస్ట్రీ, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ, ఫస్ట్ ప్రధానంగా పరిచర్యను పిలుస్తున్న ఉద్దేశం, అది పరిచర్య క్రీస్తు దగ్గరికి ప్రజలను నడిపించాలి, క్రీస్తు కొరకు సిద్ధపరచాలి, దేవుని కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు అని మనకి ఆల్రెడీ బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడటంలో ప్రభు దేవుని కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను అని మనం మాట్లాడతాడు. అంటే దెర్ ఆర్ సమ్ పీపుల్ దట్ ఆర్ రెడీ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు కొంతమంది సిద్ధపడ్డారంటే వాళ్ళని కొంతమంది సిద్ధపరిచారు. రియల్ మినిస్ట్రీ పర్పస్ వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచడం. ఈరోజు సరే నిజమే, మినిస్ట్రీలో చాలా బాధ్యతలు ఉన్నాయి. అక్కడ రాజుగా ఆయన వచ్చినప్పుడు శత్రు దేశాల నుంచి వాళ్ళని కాపాడాలి. 2 వాళ్ళ అవసరతలన్నీ తీర్చాలి. 3 వాళ్ళల్లో గొడవలు, కుటుంబ సమస్యలు, ఊర్లు సమస్యలు, న్యాయ సమస్యలు అన్నీ ఆయన తీర్చాలి. ఈరోజు కూడా సేవకుడు అంటే సంఘంలో వచ్చిన వారందరినీ చూసుకోవాలి, వాళ్ళందరి అవసరతలు తీర్చాలి, వాళ్ళందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారో లేదో చూడాలి. అలాగే వాళ్ళన్నింటినీ అన్ని అబద్ధ బోధల నుంచి కాపాడాలి, వాళ్ళని అనేక రకములైన సిద్ధాంతాల నుంచి, వ్యవస్థల నుంచి కాపాడాలి. అలాగే వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు తీర్చాలి, వాళ్ళ భార్యాభర్తల సమస్యలు లేకుండా చూడాలి, కుటుంబంలో పిల్లల తండ్రులకు అవిధేయతలు ఉంటున్నారా, ఇవన్నీ చూడాలి. కరెక్టే. సంఘ శాఖల్లో కూడా మినిస్ట్రీ అంటే చాలా వరకు ఇవే ఆలోచిస్తారు. కాకపోతే వాళ్ళు అబద్ధ బోధల విషయంలో వాళ్ళు కొన్ని అబద్ధ బోధలు అనుకుంటారు, మిగిలిన వాళ్ళు నిజమనుకుంటారు. ఈరోజు మనం పూర్తి బోధ ఇది అని నమ్మి దాని కొరకు పోరాడుతున్నాం. కానీ మినిస్ట్రీ అంటే ఒక్కటే కాదు. అక్కడ రాజు అంటే పాత నిబంధనలో వాళ్ళు రాజ్యరికంలోకి వచ్చింది, వాళ్ళు రాజుగా వచ్చింది. మరి మిగిలిన దేశపు రాజులు వాళ్ళని రాజులుగా, బయట చుట్టుపక్కల దేశాలన్నింటికి రాజులు ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా ప్రతి శత్రు దేశం నుంచి వాళ్ళని కాపాడాలి. అలాగే ఆ దేశంలో అన్ని అవసరతలు వాళ్ళని తీర్చాలి. ఈ రోజు కూడా నాయకుడు అంటే మరి దేశంలో బయట నుంచి వచ్చే సమస్యల నుంచి తీర్చాలా, లోపల మిలిటరీ కానీ తీవ్రవాదుల సమస్యలు కానీ ఉన్నా కానీ వాళ్ళ నుంచి ఎదుర్కోవాలా, మరి ఎక్కడైనా కులాల ఘర్షణలు, మతాల ఘర్షణలు ఉన్నా వాటి నుంచి కాపాడాలా. అలాగే ప్రజలన్నింటినీ సామాజికంగా న్యాయం జరిగేలా చూడాలా, ప్రజలకి సంతోషంతో జీవించేలా చూడాలా, సమాధానంతో జీవించేలా చూడాలా, వాళ్ళు డెవలప్ అయ్యేలా చూడాలా, వాళ్ళు ఇంకా ప్రజల యొక్క పరిస్థితులు మెరుగయ్యేలా చూడాలా. ఇదొక్కటే కాదు. ఈరోజు చాలా మంది కూడా అక్కడ దావీదు తర్వాత వచ్చిన రాజుల్లో ఈ విజన్ కోల్పోయారు. మిగిలిన దేశాల్లాగే వాళ్ళ విజన్ కూడా వచ్చింది, కాకపోతే కొంచెం మెరుగ్గా ఉంది. మిగిలిన దేశాల్లో వాళ్ళకి దేవుని వాక్యం అనేది లేదు, వాళ్ళ రాజ్యాంగాలు వాళ్ళ సొంతగా ఉన్నాయి. కానీ ఇజ్రాయేల్కు మాత్రం దేవుని యొక్క మోషే ధర్మశాస్త్రం కింద వాళ్ళు పరిపాలించాలి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వాళ్ళు ప్రజల్ని నడిపించాలి, తీర్పు తీర్చాలి, ప్రజల లోపలికి అన్ని చూడాలి. కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు ఉన్నాయి. ఈరోజు కూడా సంఘ శాఖలకి, ఈరోజు వాళ్ళు కూడా సంఘ శాఖలు అంటే సేవకులు వచ్చిన విశ్వాసాలను జాగ్రత్త చూసుకోవటం, వాళ్ళకి అన్ని అవసరాలు ఉండేలా చూడటం, వాళ్ళ కుటుంబాలు ఎదిగేలా చూడటం, వాళ్ళు దేవుని లోపల చక్కగా బలపడేలా చూడటం, స్థిరపడేలా చూడటం, వాళ్ళ ప్రార్థన జీవితాలు ఎదిగేలా చూడటం, భక్తులు ఎదిగేలా చూడటం. అంతవరకు వర్తమానంలో కూడా వచ్చిన తర్వాత వాళ్ళు దాటితో పాటు ఇక వాక్యము, వర్తమానము వాళ్ళు బలపడేలా చూడటం అనుకుంటున్నారు. కానీ అసలైనది ఇది కాదు ప్రియులారా. వీటన్నిటికంటే మించింది ఒకటి ఉంది. వీటికన్నా బలమైంది, శక్తివంతమైంది, అస్సలు పిలిచిన పర్పస్ ఒకటి ఉంది. దేవుని కొరకు వాళ్ళు రెడీ అవ్వాలి. దే హ్యావ్ టు బి రెడీ. ఇశ్రాయేల్ని ఎన్నుకున్న పర్పస్సే పౌలు అపోస్తల కార్యాలు అంటున్నాడు. దేని కొరకు మన 12 గోత్రముల వారు దివారాత్రములు ఆయన్ని సేవించుచు ఉండిరో. 12 గోత్రాల వల్ల ప్రధాన పర్పస్ ఏంటంటే మెస్సయ్యను భూమి మీద దించాలి.
మెస్సయ్యను భూమి మీదకు తీసుకురావాలి. దేవుని కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు వాళ్ళు మెస్సయ్య కొరకు సిద్ధపడాలి. భూమికి రక్షణ తీసుకురావాలి. భూమి మీద ఒక రోల్ మోడల్ ప్రజలుగా ఉండాలి. భూమి మీద దేవుని కట్టడలు కలిగిన వారిగా ఉండాలి. సర్వలోకము సాతాను చెరలో ఉంటే మేము దేవుని యొక్క చెరలు, దేవుని యొక్క నాయకత్వంలో ఉన్నాం. దేవుడు మా నాయకుడిగా ఉన్నాడు, దేవుడు మా రాజుగా ఉన్నాడని దే హ్యావ్ టు డిక్లేర్ ఏ గాడ్లీ లైఫ్ టు ద వరల్డ్. లోకానికి క్రీస్తుని పోలిన జీవితాన్ని వాళ్ళు మొదట ప్రదర్శించాలి. వాళ్ళు కూడా మిగిలిన రాజ్యాల్లో ఒక రాజ్యము కాకపోతే ఉన్నతమైన శ్రేష్టమైన రాజ్యం అని కాదు ప్రియులారా. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాళ్ళని క్రీస్తు లాంటి రోల్ మోడల్గా, ఒక గాడ్లీ నేషన్, దేవుడు కింగ్గా, దేవుడు రాజుగా, దేవుడు ప్రభువుగా, దేవుడు అధిపతిగా ఉన్న రాజుగా దావీదు అందుకనే ఫస్ట్ ఆయన గొలియాతును ఛాలెంజ్ చేసేప్పుడు అంటాడు, నిశ్చయముగా ఈరోజు ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు ఉన్నాడని సమస్త జనులు తెలుసుకుందురుగాక. దావీదు యొక్క ఫస్ట్ విజన్, పీపుల్ షుడ్ నో దెర్ ఈజ్ ఎ లివింగ్ గాడ్ అమాంగ్ us. ప్రవక్త 7 సంఘ కాల ఇంట్రొడక్షన్లో అంటాడు, నిజ సంఘములో ఇక్కడ దేవుడు ఉన్నాడని అందరూ అర్థం అవ్వాలి. అపోస్తల కాలంలో వారితో దేవుడు ఉన్నాడని మిగిలిన వాళ్ళందరూ కూడా విని భయపడతా ఉన్నారు. దట్ షుడ్ బి అవర్ ఫస్ట్ గోల్. మన మధ్యలో దేవుడు ఉన్నాడని మనం సంఘంలో విశ్వాసాలను పోషించడం, వాళ్ళని బలపరచడం, వాళ్ళు కూర్చోవటం, వాళ్ళకు వాక్యం చెప్పటం, ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ మంచిది, ఇవన్నీ అవసరమే. కానీ వీటికంటే ఇంకా ప్రధానమైంది దేవుడు ఇక్కడ సజీవుడుగా ఉన్నాడని ప్రతి విశ్వాసి, అప్పుడు వారిలో ప్రతి వానికి నీ భయము కలిగెను అని రాయబడుతుంది. అపోస్తుల ద్వారా అనేక సూచక్రియలు అద్భుతములు జరుగుతూ ఉండెను. అననీయ సప్పీరా గురించి మాట్లాడుతూ అపోస్తుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరిచిన ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. ప్రతి వానికి ముందు విశ్వాసులందరికీ అక్కడ భయం ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడని. ఆ సంఘంలో ఉన్న భర్తకి భయం ఉంది, నేనే నా భార్యనే ఉన్నా అంటే దేవుడు ఇక్కడ రంగం మీద ఉన్నాడు, దేవుడు నన్ను దండిస్తాడని. ఆ భార్యకు భయం ఉంది, నేను నా భర్తతో అగౌరవంగా ప్రవర్తిస్తే దేవుడు నన్ను మొత్తుతాడని. ఆ సేవకునికి భయం ఉంది, నేను ఏదన్నా రాంగ్గా ప్రవర్తిస్తుంటే ఆయన బిడ్డల ఎడల దేవుడు నన్ను వెంటనే కంటూ దండిస్తాడని. ఆ సంఘానికి భయం ఉంది, సేవకుని ఎడల మేము ఏదైనా ప్రవర్తిస్తే దేవుడు మమ్మల్ని ఆయన దండిస్తాడు, దేవుడు మమ్మల్ని సరిచేస్తాడు, ఇక్కడ దేవుడున్నాడు అని ఒక భయం అక్కడ సంఘంలో ప్రతి వారికి కలిగింది అని. నిజం పిల్లారా, దావీదు యొక్క మెయిన్ ఇంటెన్షన్లో ఆయన ప్రధానంగా క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ, క్రైస్ట్ సెంటర్డ్ లీడర్షిప్, ఇక్కడ దేవుడున్నాడు అనే భయం. నేను కూర్చొని మాట్లాడుతున్నా కానీ దేవుడు వింటున్నాడు. నా ప్రతి కార్యాలు నేను విరుద్ధంగా చేసే ఆలోచనలు దేవుడు వింటున్నాడు. ఒక సేవకునికి విరుద్ధంగా నేను మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. మళ్ళా సోదరునికి విరుద్ధంగా నేను మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. ప్రవక్త జీవితంలో ప్రధానంగా దేవుడు మన మధ్యలో మేనిఫెస్ట్ అవటం, దేవుడు మన మధ్యలో క్రియారూపం అవటం, ఇది నాకు ప్రధాన సంతోషకరమైన ఆనందం అని చెప్పి అనేకసార్లు ఆయన చెప్పుకుంటా వచ్చింది. ఇక్కడ మన మధ్యలో దేవుడున్నాడు. హల్లెలూయా. దావీదు జీవితంలో ప్రధానమైన అంశం. ఇశ్రాయేలీలు వీళ్ళు కూడా మిగిలిన దేశం లేక ఒక దేశం కాదు. కాకపోతే మిగిలిన దేశాలకు సున్నత లేదు, వీళ్ళకి సున్నత ఉంది. అంత మాత్రం చేత మిగిలిన రాజుల కాలంలో దే ఫర్గాట్, వాళ్ళు మర్చిపోయారు అసలు. అందుకే ఆమోసు గ్రంథంలో దేవుడు వచ్చేసి 2వ యెరోబాము రాజుల కాలంలో అంటాడు, అమ్నీసియా, మీకున్న ఒక రోగము మతిమరుపు, ఆత్మీయ మతిమరుపు, మీరెవరో మర్చిపోయారు, మీ పిలుపేంటో మర్చిపోయారు, మీరు ఏమై ఉన్నారో మర్చిపోయారని. ఈరోజు మనం కూడా వర్తమానం అంటే మనకు సంఘం కాదు ప్రియులారా, మనం కూడా ఒక డినామినేషన్ కాదు, మనం కూడా ఇంకొక బోధ కాదు. వీఆర్ కాల్డ్ టు రిఫ్లెక్ట్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుణ్ణి భూమి మీద ప్రతిబింబించడానికి మనం పిలువబడ్డాం. ప్రవక్త జీవితంలో మై సోల్ పర్పస్ ఈజ్ టు డిక్లేర్ ద జీసస్ క్రైస్ట్ టు దిస్ వరల్డ్, ఎ డయింగ్ వరల్డ్. ఒక చచ్చిపోతున్న ఈ లోకానికి వాక్యము నుంచి, దేవుని ప్రేమ నుంచి దూరమై పడిపోతున్న ఈ లోకానికి క్రీస్తును చూపించాలి. క్రీస్తు సంఘములో ఉన్నాడని సంఘములోని ప్రతి వారికి తెలియాలి. ఫస్ట్ విషయం, సంఘములో క్రీస్తున్నాడని సంఘములో ప్రతి వారికి తెలియాలి, అలాగే బయటి వారికి తెలియాలి. హల్లెలూయా. సంఘములో క్రీస్తున్నాడనే కాదు, మనము లోకానికి క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తును ప్రకటించడం కాదు, క్రీస్తుని చూపించాలి. ఎలా? మన జీవితం ద్వారా. సాధు సుందర్ సింగ్ జపాన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారట, వీఆర్ సీయింగ్ జీసస్ క్రైస్ట్. ఒక పిల్లోడు సాధు సుందర్ సింగ్ చూసిన తర్వాత, సాధు సుందర్ సింగ్ జపాన్లో ఒక ఉదయాన్నే లేచి ఒక చోటకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఆ సముద్రం నదీ తీరాన
అక్కడ ఒక నదీ తీరాన ప్రార్థన చేసుకొని ఒక్కడే ఉదయాన్నే వేకువజామునే ఇప్పుడు 3 గంటలకే వెళ్ళిపోయి చాలా కొన్ని గంటల పాటు ప్రార్థన చేసుకొని తన హృదయం దేవునితో ఐక్యమైన తర్వాత ఆ సంతోషంలో ఆ మెత్తదనంతో ఆయన తిరిగి వస్తున్నప్పుడు అప్పుడున్న ఒక యవనస్తుడు చూసి ఆయన పుస్తకంలో రాస్తున్నాడు, ఇది మరొక గలిలీ అనిపిస్తుంది, అక్కడ చూస్తున్న వ్యక్తి మరొక క్రీస్తు అనిపిస్తుంది. ఓ యేసు ప్రభువా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నేను చూడలేకపోయాను, కానీ ఈ నా సహోదరుల్లో నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తున్నానని పుస్తకంలో రాసుకున్నాడు ఆయన. నిజం ప్రియులారా, బ్రహ్మాం గారి గురించి టామీ ఆస్పన్ మాట్లాడుతూ యేసు ప్రభువుని ఫస్ట్ నేను వాక్యంలో చూశాను, తర్వాత యేసు ప్రభుని నేను దర్శనంలో చూశాను, కానీ మూడవదిగా యేసు ప్రభుని ఇదిగో ఈ మనిషిలో బ్రహ్మాం అనే ఈ సోదరుల్లో చూశాను అన్నాడు. క్రీస్తుని మనం చూడగలగాలి. ఫస్ట్ మనలో ఉన్న క్రీస్తుని మన తోటి సహోదరులు చూడగలగాలి. ఒకరిలో ఒకరు క్రీస్తుని చూడగలగాలి. అలాగే బయట లోకం మన లోపల నుంచి క్రీస్తుని చూడాలి. అది మన గోల్, అది మన గమ్యం, అది మన గురి. గాడ్ కాల్డ్ మినిస్ట్రీ పర్పస్, ద పర్పస్ ఆఫ్ ట్రూ మినిస్ట్రీ. నిజ పరిచర్య యొక్క ఉద్దేశం దేవుణ్ణి మనం చూపించాలి. అందుకే ఆత్మ పరిశీలన. మనం ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు నేను ఎవరినైనా బాధ పెట్టానా, ఈ రోజు నేను నా మాటలతో కార్యాలతో ఎవరినైనా నేను దుఃఖపరిచానా అని ప్రార్థనలో మనల్ని మనం వివేచించుకోవటం. లేదా కొన్నిసార్లు మర్చిపోతాం. ఒక వారం తర్వాత, నెల తర్వాత దేవుడు ప్రార్థనలో నువ్వు పరిశీలించుకుంటున్నప్పుడు దేవుడిని గుర్తు చేస్తూ ఉంటాడు. అలా ఉంటున్నప్పుడు పిల్లల దిద్దుపాటు నీకు అసహ్యం కాదు, దిద్దుపాటు నీకు బాధ అనిపించదు. ప్రవక్త అంటాడు, ద స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ మోర్ సెన్సిటివ్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ ఫీలింగ్స్ని టక్కని ఈరోజు లోకంలో ఏంటంటే జోక్ చేయటం, టీస్ చేయటం, కామెంట్ చేయటం, నవ్వుతూ వాళ్ళని ఇన్సల్ట్ చేయటం, నవ్వుతూ హర్ట్ చేయటం జోకు పేరుతో, ఇది లోకానికి నార్మల్. కానీ క్రీస్తు హీఈస్ వెరీ సాఫ్ట్ పర్సన్. హోలీ గోస్ట్ ఈజ్ ఏ వెరీ టిమిడ్ సెన్సిటివ్ స్పిరిట్ అన్నాడు. చాలా మెత్తని ఆత్మని. వేరే వాళ్ళ ఫీలింగ్స్ నువ్వు దుఃఖపరిచింది కూడా పరిశుద్ధ ఆత్మ, ఆ లోపల ఉన్న క్రీస్తు ఆత్మ ఎంతో నొచ్చుకుంటా ఉంటాడని. ఆ స్పిరిట్తో నువ్వు సెన్సిటైజ్ అవ్వటం, నేను ఎవరినన్నా బాధ పెడుతున్నానా, నా వల్ల ఎవరికన్నా బాధ జరుగుతుందా, నా వల్ల అన్యాయం జరుగుతుందా అని మనల్ని మనం వివేచించుకోవటం ప్రియులారా. అలా అవుతూ ఉన్నప్పుడు దెన్ వీ కెన్ గెట్ మోర్ క్లోజ్ టు గాడ్, వీ కెన్ షో మోర్ టు గాడ్, షో మోర్ ఆఫ్ గాడ్. అలాగే క్రీస్తు లాంటి తగ్గింపు, క్రీస్తు లాంటి సామాన్యత, ఇవన్నీ వీటన్నిటిలో మన మెజర్మెంట్. చార్లెస్ స్పర్జన్ అని ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాడు, నీ యొక్క ఇన్వెంటరీ, ద స్పిరిచువల్ ఇన్వెంటరీ విత్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ రియల్ రాడ్ ఆఫ్ మెజర్ అని. మనం ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నామో చూసుకోవాలి, ఎంత ఎదుగు చూసుకోవాలంటే ఒక కొలత కొలుచుకోవాలి. ఈరోజు పక్కన వాళ్ళతో చూసుకొని, లోకంలో వాళ్ళతో చూసుకొని, లోకంలో ఉన్న వాళ్ళు ఈరోజు సంఘశాఖలో వాళ్ళు అంటారు, అబ్బా మా అమ్మాయి భలే మంచి బిలీవర్ అండి అని. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటారు. వాళ్ళ కొలత ఏంటంటే లోకంలో ఉన్నవాడు. ఆ లోకంలో ఉన్నవాడితో కొలుచుకునేసరికి బెటర్గా ఉంటుంది. ఒక తాగుబోతుతో కొలుచుకొని మా వాడు మంచి భక్తిపరుడు అంటాడు. సంఘశాఖలకు వెళ్ళిపోయి టీవీలు, సీరియల్, సినిమాలు చూస్తా భక్తి, ఆదివారం వారంలో 2-3 ప్రసంగాలు వినుకుంటా వాళ్ళు భక్తి చేస్తాను, మా వాడు మంచి బిలీవర్ అంటారు. ఎందుకంటే వాళ్ళు లోకంలో వాళ్ళతో పోల్చుకుంటారు. వాళ్ళ కొలత లోకంలో వాళ్ళతో. ఈరోజు మేము చాలా స్ట్రాంగ్ మంచి భక్తి పరులు అండి అని చెప్పేసి చాలా మంది మనం పోల్చుకుంటూ మన సంఘశాఖలో వాళ్ళని కొలుచుకుంటాం. అంటే మన కొలత సంఘశాఖలో వాళ్ళతో పోల్చుకుని మనం బెటర్గా ఉన్నాం అనుకుంటాం. కానీ చార్లెస్ స్పర్జన్ అని చెప్పిన మాట ఎప్పుడు, నీ కొలత ఎప్పుడు యేసుక్రీస్తే, నీ కొలత ఎప్పుడు యేసుక్రీస్తే. ఆయనతో కొలుచుకుంటున్నప్పుడే ఆయన నీ కొలత రాడ్డుగా ఉన్నప్పుడు నీ స్పిరిచువల్ ఇన్వెంటరీ, ఆత్మ పరిశీలన అనేది కరెక్ట్గా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది. రెండోది, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడే నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావని. అందుకే పౌలు ఎంతమందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడినైపోతానని భయపడింది. తర్వాత పౌలు, నేను మీ అందరి వీలో ఎవరి రక్త విషయంలో నా అపరాధిని కాదు అన్నది. తర్వాత పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నా టార్గెట్, నా గమ్యం క్రీస్తు అని. సో ఫస్ట్ ద ట్రూ పర్పస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఈజ్ టు డిక్లేర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు మన మధ్యలో ఉన్నాడని సంఘం బయట వారు కూడా తెలుసుకోవాలి. 2, దేవుని యొక్క జీవితాన్ని మనము ప్రచురించాలి. మన ద్వారా, మన జీవితాల ద్వారా మనం జీవించాలి ప్రియులారా. 3వదిగా, ద మెయిన్ పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ, సాల్వేషన్ ఆఫ్ ద వరల్డ్, లోకానికి రక్షణ.
ఇజ్రాయేల్ని దేవుడు పిలిచింది వాళ్ళు దేవునితో సరి అయిపోయి దేవుని మార్గాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలోకి మెస్సయ్య వస్తాడు. వాళ్ళ మధ్యలోకి మెస్సయ్యను వాళ్ళు తీసుకురావాలి. ఈరోజు కూడా పిల్లలు మనల్ని పిలిచింది ఏదో వర్తమానం నిజాలు సంఖ్యలు నిజమైన బోధన తెలుసుకోవడానికి కాదు. మనల్ని పిలిచిన పర్పస్ ఒకటి ఉంది. దేవుడు ప్రవక్తకి పిలిచినప్పుడు ఎలియాజరు పరిచర్య, ఒక క్రీస్తుకి సమరూపమైన వధువును నువ్వు తీసుకురావాలి. పౌలు ఆయనకు సమరూపమైన వధువు, మడత మచ్చ కళంకోలేని ఒక వధువుని నేను ఆయనకు తీసుకురావాలని ఒక గోల్తో స్టార్ట్ అయ్యాడు. ఈరోజు మనల్ని పిలిచింది కూడా ఆ వధువుకి. అందుకే మహోన్నత కళాఖండం అనే వర్తమానంలో ఆల్ఫా వధువును చూపించుకుంటా ఉన్నాడు ఆయన. పరిపూర్ణంగా ఉంది. ఆ తర్వాత వధువు పడిపోయింది. ఆ తర్వాత సంఘ శాఖల్ని బట్టలు లేకుండా మోడర్న్ డ్రెస్సులతో హిప్ హాపులతో వాళ్ళు మ్యూజిక్ వేసుకుంటా లిప్స్టిక్లు వేసుకొని అమెరికా సంఘం, ఇంగ్లాండ్ సంఘం, ఇండియా సంఘం అని చెప్పేసి అలా విపరీతంగా వయ్యారంగా తిరుగుతున్న ఆడాలను చూశాడు. ఆయన హృదయం బాధ అనిపించింది. ప్రభువా, ఇదా నేను తయారు చేసింది, ఇదా నా ద్వారా వచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు అని ఏడుస్తుంది. చూడండి, నా ద్వారా వచ్చింది అంటున్నాడు. సంఘ శాఖలు మాత్రమే కాదు, ఆయన ద్వారా వచ్చిన సంఘాల్లో కూడా మెజారిటీ సంఘాలు అలాగే ఉన్నాయి. కానీ ఆయన అలా చూస్తున్నప్పుడు దేర్ కమ్ ఏ రియల్ బ్రైడ్, వాక్యంతో అలంకరించబడి క్రీస్తు కొరకు పరిపూర్ణంగా ఉండి క్రీస్తుని సంతోషపెట్టి ఆయన్ని సింహాసనం మీద నుంచి లేవనెత్తే ఒక వధువు రావాలా. హల్లెలూయా. ఆయన ఈరోజు సింహాసనం మీద ఎదురు చూస్తున్నాడు. తన వధువు పూర్తిగా తనను తాను సిద్ధపడేంత వరకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ వధువు పూర్తి వాక్యంతో కప్పబడ్డప్పుడు, పూర్తి విశ్వాసంతో కట్టబడ్డప్పుడు, పూర్తి శక్తితో నింపబడినప్పుడు, పూర్తి ఆయన గుణలక్షణాలతో నింపబడ్డప్పుడు, ఆయన లాంటి మైండ్తోకి వచ్చినప్పుడు, ఆయన లాంటి సామాన్యతలోకి వచ్చినప్పుడు, ఆయన లాంటి పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు ప్రియులారా, అప్పుడు ఆయన సింహాసనం నుంచి లేవబోతున్నాడు. ఆయన సింహాసనం మీద నుంచి లేవనెత్తాలా, యాజకుణ్ణి రాజుని చేయాలా. హల్లెలూయా. అది వధువు చేతిలో ఉంది. పాత నిబంధనలో దేవుడు రాజుగా ఉన్నాడు ఆల్రెడీ. రాజుని యాజకుణ్ణి చేయాలంటే ఇశ్రాయేలీయులు రాజుని యాజకుడిగా, గొర్రెపిల్లగా, వధువుగా చేయాలంటే ఆ సింహమై ఉన్న దేవుణ్ణి, అగ్నిస్తంభమై ఉన్న దేవుణ్ణి ఒక గొర్రె పిల్లగా భూమి మీద తీసుకురావాలంటే ఆయన కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజల వల్ల అది సాధ్యం. దావీదు వంశాన్ని ఎన్నుకుంది ఎందుకంటే ఆయన కొరకు ఆయత్తపడేలా సిద్ధపరచాలా. మొట్టమొదటి దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రజలకు, లోకానికి చూపించాలా. 2 క్రీస్తు లాంటి గుణలక్షణాలతో దేవుడు లోకాన్ని వాళ్ళు చూపించాలా. 3వది దేవుని కొరకు ఆయత్తపడి దేవుణ్ణి భూమి మీదకి తీసుకురావాలా. ఆయత్తపడి ఉన్న దానిలో 2 అర్థాలు వస్తుంది. ఒకటి, వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాకడ కొరకు ఎదురు చూచటం. ఈరోజు మనం ఫస్ట్ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ బతకటం. రాకడ కొరకు పిల్లల సంఘ శాఖలు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ రాకడకు ముందు జరిగే సూచనలు, రాకడకు ముందు జరిగే పరిస్థితులు వాళ్ళు గమనించరు. మనం అవన్నీ గమనించుకుంటూ రాకడ కొరకు సిద్ధపడటం. కానీ అంతకంటే ఎక్కువగా ఆయన్ని భూమి మీదకు తీసుకురావటం. ఆ రోజు యాజకుడు, రాజుగా ఉన్న దేవుడు, రాజు పాత నిబంధనలో రాజుగా ఉన్నాడు. యుద్ధాలు ఆయనే పోరాటం చేశాడు. ఇశ్రాయేలు సైన్యాధిపతిని నేనే అన్నాడు యెహోషువ దగ్గరకు వచ్చి. మీ నిజమైన కాపరిని నేనే, మీ రాజుని నేనే అన్నాడు. అందుకే దావీదు నా రాజా అని పిలుస్తాడు. మరి ఆ రాజు యాజకుడిగా భూమి మీదకి రావాలా, గొర్రెపిల్లగా రావాలా. సింహమై ఉన్న దేవుడు గొర్రెపిల్లగా మారాలా. సో సింహాన్ని గొర్రెపిల్లని చేయాలంటే అక్కడ అది ఆ ప్రజల వల్లే సాధ్యం. ఆ గొర్రెపిల్ల లాంటి ప్రజల వల్లే సాధ్యం ప్రియులారా. అందుకే దేవుడి కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు అంటున్నాడు. సో ద పర్పస్ ఆఫ్ ట్రూ కింగ్స్, అలా నిజమైన రాజుల పని ఏంటంటే ప్రజల్ని ఇలా సిద్ధపరచాలి, ప్రజల్ని మెస్సే కొరకు సిద్ధపరచాలి. నిజం ప్రియులారా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ బర్డన్, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అందుకే సొలొమోను భయపడతాడు, ప్రభువా నా వల్ల కాదు ఇదని. అదేంటి పిల్లారా, వాక్యం ఎరిగి, వర్తమానం ఎరిగి, సంఘం ఉండి, ఆరాధన ఉండి, వేల మంది ఉండి, వాక్య జ్ఞానం ఉన్న సొలొమోను భయపడేది ఎందుకు? ఇట్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఆ తర్వాత ఇట్ ఈస్ వెరీ సాడ్, లాట్ ఆఫ్ కింగ్స్, అనేక మంది రాజులు ఆ విజన్ కోల్పోయారు, ఆ దర్శనాన్ని కోల్పోయారు. అందుకే వాళ్ళు మెస్సయ్యను భూమి మీదకి తీసుకురావటం అనే దర్శనం ఎప్పుడైతే కోల్పోయారో వాళ్ళు మెల్లమెల్లగా పతనమయ్యారు. ఈరోజు కూడా మన మెయిన్ రెండింటికంటే కూడా మనం ప్రధానమైనది, ఫస్ట్ది మన మధ్యలో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు అని మనకు కనిపించి ప్రతి వారికి భయం కలగాల సంఘంలో. 2, మనం క్రీస్తు గుణలక్షణాలు ప్రచురించాలా. 3, క్రీస్తును భూమి మీద తీసుకురావాలి. సంఘ శాఖలకు తెలియంది దేవుడు 2వ రాకడలో రావాలి అంటే వాళ్ళు అనుకుంటారు
ఆ రోజు యేసుప్రభు మొదటి రాకల్లో రావాలనుకుంటే దేవుడు మానవుడిగా వస్తాడని ప్రియులారా, ఇజ్రాయేలీలు ఒక్కళ్లే కాదు, అన్ని మతాల్లో నమ్ముతా ఉన్నారు దేవుడు మానవుడిగా వస్తాడు అని. అందుకే వాళ్ళ చరిత్రలో, వాళ్ళ కథల్లో అన్నింటిలో కూడా దేవుడు మానవుడిగా వచ్చిన, మానవ అవతారం ఎత్తినే కథలుగా ఉన్న అన్ని మతాల్లో కూడా. కానీ ఇజ్రాయేల్ ఒక్క చోటే దేవుడు మానవ అవతారం ఎత్తాలి అంటే అందులో మానవుల పాత్ర గురించి ఉంది. మరి ముఖ్యంగా దేవుని ప్రజల పాత్ర గురించి, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎంత ఉందో అక్కడ ఉంది. దేవుని కొరకు మనం ఆయత్తపడితే, మనం ఆయన కొరకు సిద్ధపడితే, మనం ఆయన యందు భయభక్తులు కలిగిన స్థితిలోకి వస్తే, మనం ఆయన గుణలక్షణాలను ప్రచురిస్తూ ఉంటే, ఆయన మన ప్రార్థనతో, మన జీవంతో మనం ఆల్రెడీ రెడీగా ఉంటే, అప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి గొర్రెపిల్లగా ఆయన వచ్చి జీవించి మన కొరకు బలి అయ్యి మన పాపాల నుంచి విడుదలిస్తాడు అని ఇజ్రాయేల్కి ఆ రక్షణ జ్ఞానం ఉన్నది. ఇప్పుడు రెండవ రాకల్లో సేమ్ ప్రాసెస్. అప్పుడు అన్ని దేశాల వాళ్ళు దేవుడు మానవుడిగా వస్తాడని నమ్మినట్టు ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు కూడా దేవుడు రెండవ రాకల్లో యేసు వస్తాడు అని నమ్ముతున్నారు. రెండవ రాకల్లో యేసు ప్రభు రెండవ రాకడ ఉంది అని. కానీ నిజమైన ప్రజలకు మాత్రమే తెలుసు రెండవ రాకల్లో సంఘం యొక్క పాత్ర కూడా ఉంది. అక్కడ ఐగుప్తులో నుంచి ప్రజలను కాపాడేటప్పుడు దేవుడు 400 ఏళ్ల తర్వాత కాపాడుతానన్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి 400 ఏళ్ళు టైం అయిపోగానే ఎట్టైనా వచ్చి కాపాడుతాడని కాదు. అక్కడ ప్రజల పాత్ర ఉంది. ప్రజలు దేవుణ్ణి రంగం మీదకి తీసుకురాగలగాల. వాళ్ళ ప్రార్థనతో, వాళ్ళ సిద్ధపాటుతో, వాళ్ళేంటి, మాకి ఐగుప్తు వద్దు, మాకు వాగ్దాన భూమి కావాలా, మాకి ఐగుప్తు వద్దు 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 అనే స్థితికి వాళ్ళు వచ్చినప్పుడు ప్రియులారా దేవుడు అక్కడ రంగం మీదకి వచ్చాడు. ఈరోజు కూడా రెండవ రాకడ రావాలి అనగానే సింపుల్గా టైం అయిపోయింది, లోకం అంతా సువార్త వెళ్ళిపోయింది, సర్వలోకానికి సువార్త వెళ్ళిపోయింది, దేవుడు వచ్చేస్తాడని కాదు ప్రియులారా. దీనికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దీనికి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇవే మనకి ఈరోజు దేవుడు అర్థం చేపిస్తా ఉంది. రెండవ రాకడలో వధువు పాత్ర, దేవుని ప్రజల పాత్ర చాలా ఉంది. ఈరోజు యాజకుడుగా ఉన్న రాజుని, యాజకుడుగా ఉన్న దేవుణ్ణి గొర్రెపిల్లగా ఈరోజు ఉన్నాడు. ఆయన వధించబడుతూ మళ్ళీ సింహంగా మార్చాలా. గొర్రెపిల్లని సింహంగా చేయాలంటే మళ్ళీ ఇందులో ఆయన ప్రజల పాత్ర ఉంది, ఆయన వధువు పాత్ర ఉంది. మొదటిసారి సింహంగా ఉన్న దేవుణ్ణి, యోధాగోత్రపు సింహంగా ఉన్న దేవుణ్ణి గొర్రెపిల్లగా మార్చడం ఆనాటి ప్రజల పాత్ర ఉంది. ఈ రోజు కూడా సింహంగా, ఇప్పుడు గొర్రెపిల్లగా వధించబడుతూ 7 సంఘకాలాల్లో ఉన్నాడు. ఆయన్ని మళ్ళీ సింహంగా మార్చాలి అంటే ఆయన చేయాల్సిన ఒక పని ఉంది. ఇది జంక్షన్ ఆఫ్ మినిస్ట్రీ అంటారు. ఆ మినిస్ట్రీల యొక్క జంక్షన్ ఇక్కడ ఆ విమోచన ప్రణాళిక అనేది ఒకటి ఉంది. ఎవరో కొందరు ప్రజలు విమోచించబడాలి పూర్తిగా. వారు పూర్తి విమోచన పత్రాన్ని పొందుకోవాలా, విమోచన హక్కు పత్రాన్ని వాళ్ళు పొందుకోవాలా. ఆ హక్కు పత్రం 7 ముద్దల గ్రంథం అనే దాన్ని ఆయన పరలోకంలో తీసుకొని ఆయన దిగి వచ్చి భూమి మీద కొంతమందికి ఇస్తున్నారు. ఆయన తీసుకోవటానికి యోగ్యుడా కాదని ఇంతకాలం పరీక్ష జరిగింది. ఆయన తీసుకోవటానికి యోగ్యుడు, దాన్ని విప్పటానికి యోగ్యుడు, గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఎవరని చూడగా ఆయన యోగ్యుడయ్యాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని స్వీకరించడానికి యోగ్యులవ్వాలా. మన రియల్ పీపుల్, నిజమైన దేవుని ప్రజలు గ్రంథాన్ని స్వీకరించడానికి యోగ్యులు కావాలి. గ్రంథం అంటే ఏంటి ప్రియులారా? ఏదేని తోటలో నువ్వు కోల్పోయిన అధికారం, ఏదేని తోటలో నువ్వు కోల్పోయిన దేవుని స్వరూపం, దేవునితో పూర్తి సహవాసం, మళ్ళా దేవుని కుమారుడు అనే స్థానం. చెప్పాను, చెప్పింది పవర్ ఆఫ్ గాడ్ విల్ స్కేర్ యూ. ఇదే పుత్రస్వీకారం ప్రియులారా. ఎక్స్క్యూజ్ మీ. ఈ స్థానంలోకి వధువు రావాలా, ఈ స్థానంలోకి రావాలా, పెద్ద రెస్పాన్సిబిలిటీ. పాత నిబంధనలో దావీదు గుర్తెరుగుతున్నాడు. ఇజ్రాయేల్ యొక్క పర్పస్ మిగిలిన దేశాల్లాగా ఇది కూడా ఒక దేశం, కాకపోతే దేవుడి మాటలో దేవుడు వాక్యం ఎరిగిన దేశం, సున్నత కలిగిన దేశం అని మాత్రమే కాదు, దీనికి కొన్ని కారణాలతో పిలిచాడు దేవుడు. మొట్టమొదటిది, ఇక్కడ దేవుడు జీవం కలిగిన దేవుడు ఉన్నాడని భయము ప్రజలకి, దేవుని ప్రజలకును బయట వారికి కలగాల, బయట దేశాలకు కూడా తెలియాలి ఇక్కడ జీవం కలిగిన దేవుడు ఉన్నాడని. అదే ప్రవక్తలు చేసింది. అదే ఎలీషా కాలంలో అక్కడ ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడు, ఆయన ప్రవక్త ద్వారా అన్ని బయలుపరుస్తున్నాడని భయపడ్డారు ప్రియులారా. సొలొమోను కాలంలో ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని భయం కలిగింది చుట్టుపక్కల వాళ్ళకి. అందుకే సొలొమోనుకు యుద్ధాలు జరగల. ఇక్కడ దేవుడు ఉన్నాడు. అపోస్తల కాలంలో వారికి భయం కలుగుతుంది, బయటి వారికి భయం కలిగింది. అది కడమ ఎవడును వారితో కలుసుకుంటూ తెగింపలేదని రాయబడింది. భయపడ్డారు ఇజ్రాయేల్ సంఘస్థులు, బయట వాళ్ళు. రెండవది, దేవుని గుణలక్షణాలను ప్రచురించాలి. మూడవది, మెస్సయ్యను భూమి మీదకు తీసుకురావాలి. మెస్సయ్యను
అక్కడ చూడండి, ఆకాను ఒక్కడు చేసిన పాపం ఇజ్రాయేల్ మొత్తం ఓడిపోయేలా చేసింది. కాబట్టి సంఘంలో ఒక్క వ్యక్తి పాపం కూడా సంఘం మొత్తం ఓడిపోయేలా చేయగలరు. అందుకే అననీయ సప్పీరా ఒక్కరి పాపం వాళ్ళని వెనకలాగింది. అందుకని వాళ్ళని ఫిల్టర్ చేసినాక దేవుడు ముందుకెళ్ళాడు. అక్కడ ఆకానుని ఆకోరు లోయలో అక్కడ దేవుడు ఆకాను కుటుంబాన్ని చంపిన తర్వాత దేవుడు ముందు ఇల్లు విజయాన్ని ఇచ్చుకుంటా వచ్చాడు. పుత్రశ్రీకాలు అంటాడు, ఒక్క విశ్వాసి సంఘం మొత్తాన్ని ఆపగలడు. హోల్ వరల్డ్ లో ఉన్న ఒక్క వేషధారి, నిజ సంఘంలో ఉన్న ఒక్క వేషధారి ఎత్తబాటును ఆపగలడు. పుత్రశ్రీకారం అనే దానిలో మీరు ఈ పాయింట్ చదవచ్చు. కానీ నిజ సంఘం ఎత్తబాటుకు ముందు నిజ సంఘములో 3 రకాల విశ్వాసాలు లేకుండా దేవుడు చేస్తాడు. వేషధారులను తీసేస్తాడట, అబద్ధికులను తీసేస్తాడు. దేవుడు ఆల్రెడీ అవిశ్వాసులను తీసేస్తాడు. నిజ విశ్వాసిని అవిశ్వాసిని దేవుడు వేరు చేసే సమయం ఇది. వేషధారులని సంఘంలోని అననీయ సప్పీరాలను చంపే రోజు అంటున్నాడు. సంఘం పరిపూర్ణతకు రావాలి, సంఘములో పూర్తి వాక్యము రావాలి, అలాగే 9 కృపావరాలు ఉండాలి, దేవుని గుణలక్షణాలు కనపడాలి, ఇక్కడ జీవం గల దేవుడు ఉన్నాడనే ఒక భయం కలగాలి. అలాగే సంఘం క్రీస్తు పరిపూర్ణతలోకి రావాలి. ప్రియులారా, ఇవన్నీ వస్తున్నప్పుడే విభేదాలు, భేదాలు, లోకపు లక్షణాలు, లోకపు గుణం అన్నీ పోతా ఉంటాయి. సంఘము పూర్తి విశ్వాసంలోకి రావాలా. విశ్వాసంలో మనకి పరిపూర్ణ విశ్వాసం రావాలా. ప్రవక్త అంటున్నాడు, మనకి పంటి నొప్పి గురించే మనము దేవుడు స్వస్థత కొరకు నమ్మలేకపోతుంటే పరిపూర్ణ విశ్వాసం మనకి ఇంకా వచ్చే సమయం ఇంకా చాలా టైం ఉందని. ప్రవక్త కాలంలో అనేకులు ఇంకా పూర్తి స్వస్థతలు నమ్మలేకపోతున్నారు. దేవుడు అని మన అవసరత కొరకు దేవుడు తీర్చగలడని నమ్మకం, మన ప్రతిదీ దేవుడు ఇవ్వగలడని నమ్మకం. ఈ విశ్వాసంలో మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రావాలని, సంఘమంతా విశ్వాసంలో ఇంక ఎదుగుతూ రావాలి. ప్రార్థనలో దేవుడిని ఆధారపడటం ఎదుగుతూ రావాలి. అవసరతల్లో దేవుడి కొరకు కనిపెట్టడం ఎదుగుతూ రావాలి. అన్నింటిలో ఇంకా ఎదుగుతూ రావాలి. దేవుడి స్వభావంలో ఎదుగుతూ రావాలి. దేవుడి గుణలక్షణాలు ఎదుగుతూ రావాలి. ఆయన ప్రేమలో ఎదుగుతూ రావాలి. ఇవన్నీ ఒక టార్గెట్ ఇవ్వబడింది ప్రియులారా. ఈరోజు మినిస్ట్రీ అనగానే చక్కగా 10 మందిని తీసుకుని వెళ్ళిపోయి వాక్యం తెలియక వాక్యం మిగిలిన వాళ్ళకంటే నేను బెటర్గా చెప్పగలుగుతున్నానని వెళ్ళిపోయి వాక్యం ఎస్టాబ్లిష్ చేసి ఒక వర్తమాన సంఘం కట్టడం కాదు. 10 మందికి మెసేజ్ చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టేసి ఒక చర్చ్ కట్టడం కాదు. దిస్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ కాల్డ్ మినిస్ట్రీ. దేవుడు పిలిచిన మినిస్ట్రీకి దేవుడు మెయిన్ పర్పస్ ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రతి వారికి భయం కలగాలి. దేవుని గుణలక్షణాలు ప్రచురించాలి. మెయిన్ పర్పస్ ఈరోజు సృష్టికి విమోచన మన ద్వారా జరగాలి. ఈరోజు లోకం దృష్టిలో మనం ఇశ్రాయేలీలు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. సంఖ్యలోను, ధనములోను, బలములోను. అప్పుడే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈరోజు మనకి సంఖ్యలో, ధనంలో, బలంలో మనం మిగిలిన వాళ్ళతో కంపేర్ చేయటం కాదు. ఒక్క 10 మంది విశ్వాసులు చాలు భూమినే కాపాడగలిగే వాళ్ళు. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఎవరో కొందరు పరిపూర్ణతలోకి రావాలా. మెస్సయ్యని, ఆ యాజకుడుగా ఉన్న వ్యక్తిని లేపి రాజును చేసేవాళ్ళు భూమి మీద కొంతమంది కావాలా. వాళ్ళ సామాన్యతతో, వాళ్ళ తగ్గింపుతో, వాళ్ళ పరిపూర్ణ వాక్య విధేయతతో, పరిపూర్ణ క్రీస్తు స్వరూపంతో క్రీస్తులాగా మార్చేవాళ్ళు కొంతమంది కావాలి. హల్లెలూయా. అందుకనే కొన్నిసార్లు పర్ఫెక్షన్లోకి వచ్చే ప్రవక్త అంటాడు 1965లో, దేర్ ఈస్ కమింగ్ ఏ మినిస్ట్రీ విత్ పర్ఫెక్షన్. ఒక పరిపూర్ణతలోకి వచ్చే ఒక పరిపూర్ణతలోకి వచ్చే పరిచారకులు వస్తున్నారు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, బోధకులు, కాపర్లు కొందరు పరిపూర్ణతలోకి రాబోతున్నారు. అలాగే రివైవల్ డెత్, ప్రతి సంఘ కాలంలో లేవటం, ఆ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఉజ్జీవం చల్లబట్టం, 2వ తరం వచ్చరికి ఇంకా చల్లబట్టం, 3వ తరం వచ్చేసరికి అసలు బూడిదైపోవటం అంటున్నాడు. ఈ ఉజ్జీవం మరణం, ఉజ్జీవం మరణం, ఉజ్జీవం మరణం, ఈ సైకిల్ ఆగిపోవాలి, ఈ చక్రం ఆగిపోవాలి. ఎవరో కొందరు వచ్చి ఉజ్జీవం ఆగిపోకుండా వాళ్ళ జీవితాల్లో ఉజ్జీవం రగులుతానే ముందుకెళ్ళిపోతుంది. ఎంతవరకు అంటే క్రీస్తులా వాళ్ళు మారే వరకు వాళ్ళలో ఉజ్జీవం రగులుతానే ఉంటుంది. ఈ సాతానుని ఏదేని జయించేవాళ్ళు కావాలి. ఈ సాతానుని రాజ్యాన్ని జయించేవాళ్ళు కావాలి. అందుకే గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్, అన్నిటికన్నా గొప్ప పోరాటం ఇదే. వర్తమానంలో సాతాను రోగాలను తీసుకొస్తాడు, దేవుడి సైన్యం వెళ్ళగొడుతుంది. సాతాను పాపాన్ని తీసుకొస్తాడు, దేవుడి సైన్యం వెళ్ళగొడుతుంది. సాతాను అబద్ధ బోధలు తీసుకొస్తున్నాడు, దేవుడి సైన్యం వెళ్ళగొడుతుంది. సాతాను గొడవలు తీసుకొస్తున్నాడు, దేవుడి సైన్యం వెళ్ళగొడుతుంది. సాతాను స్ప్లిట్స్ తీసుకొస్తున్నాడు, సంఘాల్లో చీలికలు, కుటుంబాల్లో చీలికలు, దేవుడి సైన్యం వెళ్ళగొడుతుంది. సాతాను వాడు అన్ని రకాల కాంప్లెక్సిటీస్తో, మానసిక రుగ్మతలతో అటాక్ చేస్తుంటే వాటన్నిటిని దేవుడి సైన్యం ప్రేమతో తరిమి కొడతా ఉంది. దేవుడి సైన్యానికి ఒక బాధ్యత ఉంది. మనం ఒక టీమ్, వీఆర్ ఏ బాడీ ఆఫ్ బిలీవర్స్. వీటన్నిటితో దేవుడు పిలిచిన మినిస్ట్రీ. దావీదుకి దేవుడు ఆయన్ని రాజును పిలిచింది కేవలం ఆయన హెచ్చించడానికి. కొంతమంది అనుకుంటారు దేవుడు వాళ్ళని హెచ్చించడానికి, వాళ్ళకి వాక్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ప్రజలపై అధికారం ఇచ్చాడని. లేదు ప్రియులారా, జయించిన వారికి ప్రజలపై అధికారం ఇచ్చినని.
మనం జయించాలి, వేరే వాళ్ళని జయింపచేయాలి. ఈరోజు ట్రూ మినిస్ట్రీ ప్రజల్ని మెస్సయ్య కొరకు సిద్ధపరచాలి. అందుకని ఈరోజు అనేక సార్లు అనిపించేది 7 సంఘకాలపు బాధ్యత, 7 సంఘకాలాల్లో ఉన్న ప్రజల కంటే కూడా గొప్ప బాధ్యత ఈరోజు ఇవ్వబడింది. 7 కాలపు దూతలు కూడా ఎత్తబాటుకు సిద్ధపడే వధువుని భూమి మీద సిద్ధపరచలేకపోయారు. ఒక జయించే వధువుని భూమి మీద సిద్ధపరచలేకపోయారు. ఒక రోగాల్ని జయించి, పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, మరణాన్ని కూడా జయించే ఒక వధువుని ఎవరి వల్ల కాలేకపోయింది. ఈరోజు ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఒక గొప్ప బాధ్యత ఇది. లోకాన్ని జయించే ప్రజలు, ఆ యాజకుడుగా ఉన్న ఆ గొర్రె పిల్లని సింహంగా మార్చే ప్రజలు. అందుకే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక అంశం మాట్లాడుతుంది. ప్రభు చిత్తమైతే ఆ అంశాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరిచెదము అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది అనే అంశం గురించి మాట్లాడుతూ దానిపైన ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన్ని స్తుతించుడి అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చాను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దము. విస్తారమైన జలములు అంటే అనేక మంది ప్రజలు. బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. ఆయన మాట్లాడినప్పుడు కూడా 19వ అధ్యాయంలో ఉరుముల్లాగా వినపడింది. ఇప్పుడు వధువులో నుండి ప్రజలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఉరుముల్లాగా వినపడుతుంది. ఆ స్వరం ఇలా చెప్తుంది, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు అని. ఇంగ్లీష్లో ద లార్డ్ గాడ్ ఆమ్నిపొటెంట్ reigneth. దేవుడు ఏలుతున్నాడని. ఆయన ఒక రాజు. ఆయన అందరిలో పూర్తిగా ఏలలేకపోయాడు, కొంతవరకు ఏలు ఆగిపోయాడు. పాత నిబంధనలు అందరూ మరి ఆదాము తర్వాత చాలా మంది షేతుకాండు అందరూ దేవునితో నడిచి కొంతకాలం తర్వాత ఆగిపోయారు. కానీ హానోకు 7వ వాడు నడుస్తూ 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 పూర్తిగా నడిచాడు దేవునితో. దేవుడు నిన్ను నడిపిస్తే ఆయన ఎత్తపాడు దాకే నడిపిస్తాడు పిల్లారు. సో దేవుడు ఈరోజు ఏలుతున్నాడంటే నీ జీవితంలో కొంచెం ఏలటం కాదు, నీ యొక్క లోపల ఉన్న ప్రతి జ్ఞానేంద్రియాన్ని ఆయన ఏలుతూ 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 10 జ్ఞానేంద్రియాలు నీ శరీరాన్ని ఏలుతూ నీ మొత్తం సమస్తాన్ని ఏలుతున్నప్పుడు దేవుడు ఏలుతున్న చోట చీకటే ఉండదు. హల్లెలూయా. దేవుడు ఏలితే మరణమే ఉండదు. హల్లెలూయా. ఆయన నిన్ను సంపూర్ణంగా ఏలాలా, ఆయన నిన్ను పరిపూర్ణంగా ఏలాలా. ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఆయన మమ్మల్ని ఏలుతున్నాడు అని. సంపూర్ణంగా ఏలుతున్నాడు ఆయన, మమ్మల్ని పరిపూర్ణంగా ఏలుతున్నాడు అని. ఆ స్థితికి సంఘాన్ని తీసుకురావాలి, ఆ స్థితికి మన కుటుంబాలను తీసుకురావాలి, ఆ స్థితికి మనల్ని మనం తీసుకొని రావాలి. ఆ బాధ్యతతో మనల్ని పిలుస్తాడు. ట్రూ మినిస్ట్రీ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ. దేవుడు పిలిచిన నిజమైన పరిచర్య యొక్క పర్పస్ ఈరోజు ఎత్తపాటుకు ప్రజలను సిద్ధపరచాలి. కొన్నిసార్లు అందుకే అనిపిస్తుంది, ప్రభా ఎక్కువ మంది ఉంటే మనం సిద్ధపరచలేనేమో, కొద్ది మందిని నేను దగ్గరికి సిద్ధపరచగలిగే వాళ్ళని నాకు దయచేయని అనేక మంది సేవకులు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఎంత భారాన్ని భరించగలమో అంత భారాన్ని మోయగలం. కొన్నిసార్లు మన శక్తికి మించిన భారం తీసుకొచ్చినా మనం విఫలమైపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మన మెయిన్ పర్పస్ మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం సాతానుని ఏదేంలో ఉన్నాం, మనకు ఒక పోరాటం ఉంది. ఈరోజు మనకు ఒక ఉద్దేశం ఉంది. ఇశ్రాయేలీయులు రాజుల గ్రంథంలో దేవుణ్ణి మెస్సేగా రావాలంటే ఇప్పుడు అది మా చేతుల్లో ఉందని తర్వాత దావీదు సొలొమోను తర్వాత మర్చిపోయారు. అందుకే ఆ తర్వాత గొప్ప గొప్ప రాజులు ఇజ్రాయేల్ ఏలిన ఆ రాజులు ఆ విజన్ కోల్పోయారు. వేర్ దేర్ ఈజ్ నో విజన్ దేర్ పీపుల్ పెరిష్. ఎక్కడ దర్శనాన్ని కోల్పోతారో అక్కడే ప్రజలు నశించిపోతారని. ఆ తర్వాత రెండోది, వాళ్ళు దేవుడు గుణలక్షణాల్లోకి మనం మార్చబడాలి అనే అంశాన్ని కూడా చాలా వరకు మర్చిపోయారు. మొదటిది ఎప్పుడైతే కోల్పోయారు, అందుకనే చీలిపోయిన రాజులందరూ కూడా వాళ్ళు దాదాపుగా దేవుడి ఆత్మ నుంచి, దేవుడి లక్షణాల నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎఫ్రాయిమీలు, నిజానికి బయషా కానీ యెహూ కానీ వాళ్ళందరూ ఎఫ్రాయిమీలు అంటే యోసేపు వంశస్థులు. వాళ్ళు యోసేపు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ చూడండి, వాళ్ళ విధానాలు చూడండి. యోసేపు వంశస్థులు వెళ్ళిపోయి బయలుదేవతను ఆరాధించేసి, లేదా బయలుదేవతను కాకపోయినా యెహూ వెళ్ళిపోయి దానులో ఎఫ్రాయిములో వాళ్ళు ఏర్పరచుకున్న దూడ దేవుడిని ఆరాధించి దేవుని వాక్యానికి కాని కట్టడలు, వాక్యానికి కాని చట్టాలు,
దేవుని స్వభావాన్ని వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు. వాళ్ళకి ప్రవక్తలు చేసి వాళ్ళు గుర్తు చేస్తా వచ్చారు మాటి మాటికి. తర్వాత మూడవదిగా దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడన్న భయం పోయింది. ఆ భయం పోయినప్పుడే వీళ్ళు ఇద్దరు విశ్వాసులు అయి ఉండి ఇద్దరు కొట్లాటలు, ఆ గోత్రం ఈ గోత్రాలు కొట్లాటలు, కాంపిటీషన్స్, ఫైటింగ్స్, ఇద్దరి మధ్యలో అనేక సార్లు రాజకీయ కుట్రలు, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ మేము భూమి మీదకి మెస్సియని తీసుకొచ్చే బాధ్యత మాలో ఉంది అని మర్చిపోయారు. అది మర్చిపోయినప్పుడే పిల్లల లోకంతో మనల్ని కంపేర్ చేసుకుంటాం. ఈరోజు మనం లోకంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లోకంతో మనల్ని మనం పోల్చుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం వేరుగా ఉన్నాం, ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉన్నాం, ఏర్పరచబడిన రాజవంశంగా ఉన్నాం. ఈరోజు మన కొరకు పరలోకం ఎదురు చూస్తుంది. దేవుడు 1000 మంది ఉంటే 200 మంది రెడీ అయితే నేను రాజుగా మారుతాను, యాజకుడి రాజుగా మారుతాను అనలేదు. ఆడ సంఖ్య గురించి మెన్షన్ చేయలేదు. సంఘం అంటే 2, 3 అన్నాడు. 2, 3 ఆ పరిపూర్ణతకు వస్తే చాలు. ఉన్న కొద్ది మంది అయినా ఎటువంటి సాతాను రాకుండా, సాతాను ఏ కుటుంబంలోకి, ఏ విశ్వాసంలోకి, ఎవరిలోకి రాకుండా సాతాను నుంచి సంఘాన్ని ప్రొటెక్షన్ చేస్తూ మన మధ్యలో జీవం గల దేవుడు ఉన్నాడని బయలుపరచబడేలా మనం జీవిస్తాం. దేవుడు ఉన్నాడనే భయం ప్రతి వాడికి కలిగేంత వరకు మనం దేవుడి సన్నిధిలో కనిపెడుతూ ఉంటే ఫస్ట్ స్టెప్లో మన దర్శనంలో గురిలో మొదటి స్టెప్కి వస్తాం. తర్వాత దేవుడి గుణలక్షణాలు మనం ప్రచురించాలా. మన సోదరుల్లో మనం క్రీస్తుని చూడాలా, మనలో మన సోదరుడు క్రీస్తుని చూడాలా. ప్రవక్త అందుకే అంటాడు, నేను నా సోదరుణ్ణి క్రీస్తు రక్తంలో నుంచి చూస్తున్నప్పుడు నాలో ఆయనకి పాపాలేమి కనపడటం లేదు, ఆయనలో పాపాలు నాకేం కనపడలేదు. ఎందుకంటే దేవుడు కూడా నన్ను క్రీస్తు రక్తంలో నుంచి చూస్తున్నాడు. హల్లెలూయా. అలా మనం క్రీస్తుని చూడగలిగేలా, క్రీస్తు రక్తంలో నుంచి ప్రజలను చూడగలిగేలా అవటం. మూడవది, ఈరోజు సృష్టి మొత్తం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆయన ఈరోజు గొర్రెపిల్లగా యాజకుడిగా ఉన్నాడు. యాజకుడిగా ఆయన నడుముకి దట్టి కట్టుంది, కానీ ఆయన రొమ్మునకు దట్టి కట్టబడాలి. ఆయన న్యాయాధిపతిగా, సృష్టికి న్యాయాధిపతిగా, ఏలేవాడుగా లేవాలా. కానీ ఎవరి కోసం ఈరోజు యాజకుడిగా ఉన్నాడు? ఈరోజు నీ కోసం, నా కోసం యాజకుడిగా ఉన్నాడు. ఆయన రాజు అవ్వాల్సింది ఎప్పుడో, కానీ ఈ రోజుకి పరలోకంలో రక్తం కారుతూ ఉన్నాడంటే నీ కొరకు, నా కొరకు పిల్లారా. పరలోకం మొత్తం దూతలు, కోటాను కోట్ల దూతలు వెయిటింగ్ చేస్తున్నాయి. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మనం పరిపూర్ణతలోకి రావటం కోసం, మనం ఆ పరిపూర్ణ దేవుని కుమారుని స్వరూపంలోకి రావటం కోసం, హక్కుపత్రాన్ని పొందుకోవటం కోసం, ఆ పరిపూర్ణ మానవుడి స్వరూపంలోకి మనం రావటం కోసం, మళ్ళీ తిరిగి ఏదేని స్థితిలోకి రావటం కోసం, హల్లెలూయా, ఆ మరలా మొదటి స్థితిలోకి రావటం కోసం, ఆ దేవుడితో పరిపూర్ణ సహవాసంలోకి రావటం కోసం, ఈ లోకంలో నాకు ఏది వద్దు అనే స్థితిలోకి రావటం. ఓ ఆత్మయు పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నారని బైబిల్ చెప్తుంది. నాకు ఈ లోకం వద్దు తండ్రి, నాకు నువ్వు కావాలి ప్రభువా, ఓ నాకు నువ్వు కావాలి తండ్రి అని నీ మనస్సు ఆత్మతో తృప్తి చెందేలాగా, ఈ లోకంలోని వేటితో కూడా నువ్వు తృప్తి చెందనంతగా, ఆత్మ కొరకు దాహం కలిగేంతగా, ఓ ప్రభువా నాకు నువ్వు కావాలి. ఆ చిన్న పిల్లవాడు ఆ తోట యజమానుడు వచ్చి ఎన్ని ఇస్తున్నా కానీ నాకేం వద్దు, నాకు అమ్మ కావాలని చెప్పి ఏడుస్తున్నట్టుగా, నాకు తండ్రి నువ్వే కావాలి. ఈ లోకంలో ఆనందాలొద్దు, గౌరవాలొద్దు, ధన సంపదలొద్దు, ఏమీ వద్దు నాయన, నాకు నువ్వే కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి ప్రభువా, నాకు నువ్వు కావాలి తండ్రి, నువ్వే కావాలి. ఈ లోకంలో అన్నీ నేను నీ కొరకే చేస్తున్నాను, ప్రతి బాధ్యత నీ కొరకే నెరవేరుస్తున్నాను, కుటుంబాన్ని నీ కొరకే నడిపిస్తున్నాను, ఓ బిడ్డల్ని నీ కొరకే నడిపిస్తున్నాను, ప్రతి పని నువ్వు ఇచ్చిన చేతి పనులు నీ కొరకే చేస్తున్నాను. ఈ యాత్రలో నేను సస్టైన్ అవ్వటానికి, బతకటానికి మాత్రం ఇవన్నీ చేస్తున్నాను, కానీ నా గురి, నా గమ్యము, నా లక్ష్యం నీవే. ఓ దేవా నాకు నువ్వు కావాలి. వేకువజామునే నేను నిన్ను వెతుకుతున్నట్టున్నాడు దావీదు. నా ప్రభువా, ఈ రాజుగా నేను బాధ్యత నీ కొరకు చేస్తున్నాను, నువ్వు తండ్రి కుటుంబ బాధ్యతనే నీ కొరకు చేస్తున్నాను, కానీ నా గురి నువ్వే. నువ్వు మెస్సేగా భూమి మీద రావాలి, ఈ లోకం విడిపించబడాలి, ఈ పాపపు శరీరం విడిపించబడాలి అని దావీదు దాని కొరకే గురిపెట్టాడు. పిల్లారా, ఈరోజు కూడా నిజ సంఘము, నిజ క్రైస్తవ్యం దాని కొరకే గురిపెట్టేదిగా ఉండాలి. నీ గమ్యం ఈ లోకం కాదు, నీ గురి ఈ లోకం కాదు. అందుకే పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు. మన ప్రార్థన, మన తలంపు, మన ఆలోచన, మన గురి ఎప్పుడు అలా ఉండాలి. మన ఆత్మ క్రీస్తుతో తృప్తి చెందేదిగా ఉండాలి. వేకువజామునే లేవగానే వాట్సాప్లతో, లోకంలోని ఫేస్బుక్లతో, చాటింగులతో నీ హృదయం తృప్తి చెందకూడదు. వేకువజామునే నీ మనసు ఆయనతో తృప్తి చెందాలి. దినమెల్లా ఆయనతో నువ్వు తృప్తి చెందగలగాలి. ఆయన్ని ఎతకాల. ఆయన కనపడినప్పుడు నీ ముఖం వాడిపోయినప్పుడుగా, ఆయన నీ లోపలికి వస్తున్నప్పుడు సంతోషించేలా నీ హృదయం సిద్ధపడగలగాలి. అలా వచ్చినప్పుడే మనము ఆ రాకడ కొరకు సిద్ధపడే ప్రజలుగా ఉంటాం. ప్రియులారా,
ఆయన కొరకు సిద్ధపడే ప్రజలుగా ఉంటాం, ఆయన కొరకు తయారయ్యే ప్రజలుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దేవా నాకు నువ్వు కావాలి, దేవా నాకు నువ్వు కావాలి. ఈ లోకం వద్దు ప్రభువా, ఈ లోకం వద్దు తండ్రి, ఈ లోకంలోని ఏది వద్దు నాయనా, నాకు నువ్వే కావాలి ప్రభువా అని మనల్ని సమర్పించుకుందాం. ప్రియులారా, మనకు గురి ఉంది. మనల్ని ఈరోజు సాతాను ఏదేని గెలవటానికి పిలిచాడు. ఈ గెలవటం అంటే ప్రియులారా ఆవేశం కాదు ప్రియులారా. తండ్రి ఆత్మతో, వాక్యముతో, ఆయన స్వరూపముతో ఈ లోకంలో అన్ని విసర్జించాలి. యోబు అన్నిటిని విసర్జించాడని రాయబడింది. క్రీస్తు కూడా ఆయన మేలును కోరుకున్నటకు కీడును విసర్జించటకును అని రాయబడింది. కాబట్టి ఈరోజు కూడా మేలుకరమైన కోరుకున్నట్టు కీడును విసర్జిస్తూ ఆయన పరిపూర్ణ స్వరూపంలోకి మనం ఎదుగుదాం. ఆయన గుణలక్షణాల్లోకి మనం మార్చబడదాం. ఈరోజు మన కొరకు సృష్టి ఎదురు చూస్తుంది, మన కొరకు పరలోకం ఎదురు చూస్తుంది. 7 కాలపు దూతలు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ చనిపోయిన పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పరిపూర్ణమైన ఎవరో కొందరు పరిపూర్ణతలోకి వచ్చును అని రాయబడినట్టుగా ప్రియులారా ఎత్తబడాలంటే, దేవుడు మరలా ఆ రాజుగా మారాలి అంటే భూమి మీద ఎవరో కొందరు పరిపూర్ణతలోకి రావాలి. గొప్ప బాధ్యత మనపై ఉంది ప్రియులారా. ఆ మూడవ ఈర్పు పరిచర్య జరగాలంటే, మరలా మరణాన్ని కూడా చేయించే సంఘంగా మనం మార్చబడాలంటే, మనం ప్రతి సమస్యను, ప్రతి బాధని, ప్రతి ఇరుకుని, ప్రతి ఇబ్బందిని, జీవితంలో ప్రతి నిరాశను, ప్రతి కృంగదీసేదాన్ని, ప్రతి గొడవను, ప్రతి సమస్యను అన్నిటిని కూడా మనం చేయించుకుంటా వెళ్ళాలి ప్రియులారా. ప్రతి అబద్ధ బోధను, ప్రతి సాతాను కుయుక్తిని అన్నింటినీ గెలుచుకుంటా వెళ్ళాలి. ఆయన ఆత్మతో సాతాను సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని మనం గెలుచుకుంటా వెళ్ళాలి. కాబట్టి ట్రూ మినిస్ట్రీ, ట్రూ క్రిస్టియానిటీ ఈజ్ ఎ పర్పస్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. ఒక పనితో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము దేవ. మహిమగల తండ్రి, మహిమగల ప్రభువా, మహోన్నతుడా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా, 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 మేము తప్పిపోకుండా సహాయం దయచేయండి నాయన. ట్రూ పర్పస్ ఆఫ్ ట్రూ మినిస్ట్రీ. దేవా